హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మనం గూగుల్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ ఫామ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ డేటా కలెక్షన్ ఎలా చేయాలి, తర్వాత సర్వేస్ ఎలా కండక్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్ కలెక్టింగ్, ఆన్లైన్ ఎగ్జామ్స్, కలెక్టింగ్ ఆఫ్ ఫైల్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్, వీటన్నిటినీ ఇప్పుడు మనం గూగుల్ ఫామ్ ద్వారా ఏ రకంగా కలెక్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి 9 డాట్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ న్యూ బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా గూగుల్ యాప్స్ అనేది రావడం జరుగుతుంది. గూగుల్ ఫామ్స్ని మనం క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మన ఫామ్ యొక్క టైటిల్ డాటా కలెక్షన్. సో ఈ రకంగా హెడ్డింగ్ రాసుకొని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ నేమ్ అనేది మన హెడ్డింగ్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేది ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. నేమ్ అనేది మనకు షార్ట్ ఆన్సర్ టెక్స్ట్ రాయాలి కాబట్టి షార్ట్ ఆన్సర్ టెక్స్ట్. ఇక్కడ మనకు షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్, ఫైల్ అప్లోడ్, లైనర్ స్కేల్, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్, చెక్ బాక్స్ గ్రిడ్, డేట్ అండ్ టైము, ఈ రకమైనటువంటి మనకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాంట్లో మనం నేమ్ అనేది రాయాలి కాబట్టి షార్ట్ ఆన్సర్ క్లిక్ చేసుకుంటాము. తర్వాత ప్లస్ కొట్టగానే ఇంకొక క్వశ్చన్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. నేము క్లాస్. సో క్లాస్ అనేది మనకు ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లాస్ 1, ఇక్కడ ఫస్ట్ క్లాస్, తర్వాత సేమ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఈ రకంగా మనం క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక క్వశ్చన్ యాడ్ చేసుకొని డేట్ అని పెట్టుకుందాం. డేట్ అని పెట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిఫాల్ట్గా డేట్ అనేది తీసుకుంటుంది. సో ఈ రకంగా డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన రిక్వైర్డ్ ఫీల్డా కాదా అనే దానికి మనం ఇక్కడ రిక్వైర్డ్ అని ఇక్కడ ఇది ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత సేమ్ దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సో తర్వాత దీన్ని కూడా ఎనేబుల్ చేసుకొని రిక్వైర్డ్ ఫీల్డ్గా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక క్వశ్చన్ యాడ్ చేసేసి మనం మొబైల్ నెంబర్ అని యాడ్ చేసేసి ఇక్కడ సేమ్ షార్ట్ ఆన్సర్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇమేజెస్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫోటో అని క్లిక్ చేసి ఇక్కడ మనం ఫైల్ అప్లోడ్ అని పెట్టి ఆప్షన్ పెట్టుకోగానే మనకు ఈ రకంగా డ్రైవ్ పర్మిషన్ అనేది అడగడం జరుగుతుంది. ఫొటోస్ అన్నీ కూడా డ్రైవ్లో సేవ్ కావటం కొరకు పర్మిషన్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఓన్లీ నాకు స్పెసిఫిక్ ఫైల్స్, డాక్యుమెంట్స్ కావాలి, ప్రజెంటేషన్స్, స్ప్రెడ్షీటు, డ్రాయింగ్, పీడిఎఫ్, ఇమేజ్, వీడియో, ఆడియో ఏం కావాలి, ఓన్లీ నాకు ఇమేజెస్ కావాలి అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా దాన్ని మార్క్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఒకేసారి 5, 10, 1 ఎన్ని ఫైల్స్ పంపించాలి అనే దానికి మనం ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం పంపించేటటువంటి ఫైల్ 1 MB ఉండాలా, 10 MB ఉండాలా, 100 MB, 1 GB, 10 GB, ఈ రకమైనటువంటి మనకు ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు నచ్చిన విధంగా మనం ఇక్కడ పెట్టుకొని సో ఓకే, ఈ రకంగా మనం ఒక ఫామ్ని తయారు చేసిన తర్వాత దీన్ని లింక్ షేర్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మామూలుగా మనం సెండ్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు దీని మీద క్లిక్ చేయగానే మనకు URL అనేది వస్తుంది. సో దాన్ని మనం ఈ రకంగా కాపీ చేసుకొని ఇక్కడ వేరే ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఈ రకంగా ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో యువర్ నేమ్, క్లాస్, ఈ రకంగా మనం డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్, ఫస్ట్ క్లాస్, తర్వాత డేట్, టుడే డేట్, తర్వాత మొబైల్ నెంబర్. సో ఈ రకంగా మొబైల్ నెంబర్ ఇచ్చేసి
ఇక్కడ ఫోటోని యాడ్ చేయాలి. అప్లోడ్ యాడ్ ఫైల్ అనగానే మనకు ఈ రకంగా పాపప్ రావడం జరుగుతుంది. బ్రౌజ్ మన సిస్టంలో ఉన్నటువంటిది ఒక ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అప్లోడ్ అయిన తర్వాత మనం సబ్మిట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా డాటా అనేది సబ్మిట్ అవుతుంది. ఆ డాటా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఏందనేది ఇప్పుడు మనం ఆ డాటాని రెస్పాన్స్ అనేది మనకి ఏడుంటుంది. ఒక రెస్పాన్స్ వచ్చింది మనకు. సో ఈ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ స్ప్రెడ్షీట్ ఐకాన్ ఉంటుంది. సో మన డాటా సబ్మిట్ చేయగానే మన స్ప్రెడ్షీట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకు క్రియేట్ న్యూ స్ప్రెడ్షీట్ అడుగుతుంది. లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా స్ప్రెడ్షీట్ ఉంటే దాంట్లో క్రియేట్ చేయడం అని చెప్పి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్రియేట్ న్యూ స్ప్రెడ్షీట్ అని తీసుకోగానే మనకు ఈ రకంగా స్ప్రెడ్షీట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఇలా మనం గూగుల్ ఫామ్ని క్రియేట్ చేసి లింక్ షేర్ చేసి వాళ్ళు సబ్మిట్ చేయగానే మనకు గూగుల్ షీట్లోకి ఈ రకంగా డాటా అనేది రావడం జరుగుతుంది. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. లైవ్లో ఇంకొక సబ్మిషన్ చేస్తున్నాను. లైవ్లో ఇంకొక సబ్మిషన్ చూడండి. నేను ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా డాటా ఇక్కడికి ఏ రకంగా వస్తుందో అనేది మనం చూసుకుందాం. 2nd క్లాస్, డేట్ 31st, మొబైల్ నెంబర్ 9848012345. సో యాడ్ ఫైల్ ఫోటోని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఈ రకంగా మనం ఫోటో అప్లోడ్ అయింది. దీన్ని ఇప్పుడు వెంటనే సబ్మిట్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా షీట్లోకి డాటా అనేది రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సో సబ్మిట్ కొట్టాను. చూడండి ఆటోమేటిక్గా డాటా అనేది ఈ షీట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం అక్కడ ఏదైతే ఫోటోని అప్లోడ్ చేసినామో ఆ ఫోటో అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం గూగుల్ ఫామ్ని క్రియేట్ చేసి డాటా కలెక్షన్ కోసం క్రియేట్ చేసి లింక్ షేర్ చేసి ఎంతమంది డాటా అయినా కానీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే అండి, ఈరోజుకి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో కాక నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.